కత్తి వేడికెళ్ళిపోయి రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మనవడికి బయలు వెళ్ళాలి మాత్రం కోడలు ఉండదు. మరి లోగిన తల్లి మాత్రం సత్యావతి బిడ్డను బాగా కట్టుకున్నది. రేపటికల్లా కలవించి ఆ కొడుకు సాధిస్తాడు. నా బిడ్డ నా తర్వాత ఎడబట్టుకుని ఏడువాడు ఎదుర్కొంటూ వస్తుంది. కోటికొక్క కొడుకు నూటికొక్క బిడ్డ కావాలమ్మయ్యా కొడుకు కన్నీళ్ళు ఒక బిడ్డ నాకు పుత్రం కొనియాడ కొడుకున్నాడు వంశం ఉత్తరి కాలు బిడ్డగా నాకు సార్లు సంతానం అనుకోని అయ్యో 20 ఉన్నది. బిడ్డ పుట్టిన వారి పొద్దు దగ్గరికి వస్తుంది. ఆ కూడలు కనబడితే పైరా మీద ఉన్నాయి. ఆడబిడ్డ పుట్టిన రోజు రాలే, 2 రోజులు రాలే. మరి లోగిళ్ళ తల్లి బిడ్డ అంటే నిలవారం బిడ్డ పెరిగింది బాల దుర్గామణి. ఒకనాడు తినవందు ఆ తల్లి మాత్రం బాల సత్యవతి ఇచ్చిన బాగా తీయన మాత్రం వచ్చారా పాలు ఇచ్చింది అని వెళ్ళిన దుర్గామణి దేవి. రొట్టెల బిడ్డల వంట పెట్టి శుద్ధి కట్టమండి వాకిళ్ళు శుద్ధి చేస్తా ఉన్నది బాగా. అమ్మవారికి పొద్దు పొద్దున కుడి కాల వీధికెళ్ళి 20 వీధికెళ్ళి ఇయ్య భ్రాంత రోగం వల్ల కబడి చుట్టే ఎంతమంటేనే వదన్నామైతలేదు పుట్టలాగా బిడ్డ ఎడుతున్నావా ఆ గిట్ట తల్లి కూలింది తొట్టెల్ల బిడ్డ ఎడుతుంది. మరి ఆ తల్లికి లేతామంటే నేను తక్కువ అయితే లేదు. బిడ్డ అయ్యనా కన్న బిడ్డ కలి మాయా దోదరాయే కబడి చుట్టే నా బిడ్డ వంకర పోతందే నా బిడ్డ నాలుగ మందమ్మ కూడా అవుతున్నా దేవదాదనైతే లేదే నా బిడ్డ ఆ గిట్ట కూలిందా తల్లి తొట్టెల బిడ్డ ఎడుతుంటే బిడ్డ ఏడుపుకు తల్లి మనసు పట్టలేక ఇయ్య బొర్రుకుంటా తల్లిరా ఒట్టగాడిగా తింది సత్యవాది ఒట్టగాడిగా తింది తల్లి తొట్టెల బిడ్డను ఒక్క రెక్క అడిపోయింది ఒక్క సేద ఇయ్య తొట్టెల బిడ్డను తల్లి ఎత్తుకోనా అది ఓ దాన్ని కన్నతల్లో ఒక సేద బిడ్డనెత్తుకొని భార్య అవుతుంటే నిలవారం బిడ్డ పొత్తి గుట్టల రక్తం గుట్టు కాడరెక్కడానికి ఒక్క చేతుల బిడ్డగా ఇక జారిపోయి కింద కూడా పడుతున్నదా పెడుతున్నదా బిడ్డ దుర్గామణి దేవి ఒక్క చేతులు అవుతలేవు బిడ్డ నిన్నెత్తెత్తుకోవాలి పాలెట్ట వియ్యాలి బిడ్డ ఒక్క చేతులు ఆగవైతివి నీ ఆకలెట్లా ఓదడతాలి నీ దుఃఖం ఎట్లా ఓదడతాలి బిడ్డ
పడన్నా ఈడలేని రోగం వచ్చిందని బాధపడన్నావా అయ్యా నిలవాన గడవ బాయనా బిడ్డ నీ విధి ప్రేమలన్నా వీరలేదో నీ విధి ప్రేమలన్నా వీరలేదో నీ ఆట చూడబోతి పాట చూడబోతి ఎవరి పిలవబోతివి ఆ వీరబాయ బిడ్డని ఆ పసిపిల్లని ముందు ఎత్తుకొని తల్లి ఏడుతంటే ఏడితే తల్లి ఆ సత్యావతి దేవికి 7,000 యవనల్లా ఓ దేవుడా అల్లల్లగని విత్తార బలానో ఎవల కల్లబడిదా రాని మా పసమిడాకేసి పక్కల్లదంతల్లుడు కళ్ళ గుందుతుంటే ఓ నాయనా ఎవలారా నీ కాళ్ళు మొక్కుదనా నా బిడ్డ తిన్నది నా బిడ్డ పొత్తి గుట్టల్లా రక్తం గుడ్డు 3 నెలల బిడ్డగానే మొక్కుల్ల పత్తులారనే నా బిడ్డ నదులు పెట్టి మీతోటి నేను ఇవలోకమస్తే నా బిడ్డ లేని బిడ్డ గంపత్తి అయిపోతుంది నన్ను వదిలిపెట్టారయ్యా ఎవరారా అవ్వలేని పిల్లల గతి చూస్తారేవా అయ్యా అయ్యలేని పిల్లల గతి చూస్తారేవా ఇలా నా బిడ్డ 10 పిల్లలు వదిలిపెట్టినా తావు చేస్తే రేపటికల్లా నా బిడ్డ తెల్లల్ల తిరకల్లా నా బిడ్డ నా మీద మందంటది దుమ్మంటది అయ్యా ఇవ్వల్లటి రోజున ఈ జరిగేటి పండుగ ఎవరిది మరి గీట మాత్రం సంఘం వారి విందల్లా ఈ తల్లి రాజవ్వ గర్భాన ఒక్క కొడుకును కన్నది ఒక్క బిడ్డను కన్నది ఆ తల్లి ఇలాట మాత్రం తల్లి ప్రాణం పోవంగా తల్లి కన్న ముదిగాలు తన భర్త పోసాడు ప్రాణం పోతే ఆ కన్న తల్లి రాజవ్వ కొడుకుని పేరుకు తెచ్చుకున్నది బిడ్డని పేరు తెచ్చుకొని రాజవ్వ ఇయ్యాల ప్రాణం పోవంగా కడపార ఒక్క కొడుకును బిడ్డను గని ఆ తల్లి ప్రాణం పోవంగా భూములాది గతినయా రాజవ్వకు జగలాది గతినయా చేసిన సంసారం అది గచ్చిందా కట్టిన బంగులాది అది గచ్చినయా భవంతులాది గచ్చినయా ఒక్క కొడుకు అది గచ్చింది ఒక్క బిడ్డ అది గచ్చింది తల్లి రాజవ్వ ప్రాణం పోవంగా కన్న తల్లి రారా కొడుకని కొడుకుని దగ్గర తీసుకున్నది తల్లి రాజవ్వ నా కొడుక రారా కొడుక నా కొడుక రాత్రి నన్న ఇక నేను పోతున్నా ఒక్క కొడుకుని కన్నా ఒక్క బిడ్డని కన్నా నాయన మీ అయ్య ప్రాణం పోవంగా నా కొడుకు పేరు రావాలి నా బిడ్డ పేరు రావాలని నా కొంగు నడు చుట్టుకోని కొడుకైన కూలి కాని కూలి చేసి నిన్నుగా ఇంటి అన్నా ఎదుర కొడక ఇల్లు నీరా ఎత్తి నా ప్రాణము పోతుంది అయ్యా నీ తోడా కొడక అయ్యా నీకొక్క అక్క అక్క పైదము కొడుకో అయ్యా నా కొడక సీనన్న అయ్యా మా నెత్తిన వరము అయ్యా నీ నెత్తిన పెట్టి నేను ఓద విన్నాను కొడుక కొడలాగా రోజా నేను ఓద ఉన్నది బిడ్డ నా బిడ్డ పైలాము నా బిడ్డ రావే బిడ్డ నా బిడ్డ శ్రీలాత నమ్మాకుంటా నేను గత కూడా మాకుంటూ కొండల బిడ్డ బిడ్డ శ్రీలాత అయ్యకాలం ఎత్తే ఓ బిడ్డ శ్రీనాథవా నీ అయ్యకాలం వేస్తున్నాడు బిడ్డ ఏడవకే బిడ్డ నేను అవన్నేనా బిడ్డ నీకయ్యా లేకున్నా నేను కన్న తల్లిని ఉన్న బిడ్డని నీకు తీర చెప్పేయ్యా సేతురా నిన్ను పెట్టి బిడ్డు గడువుతారా వాళ్ళు నెత్తిరేసే బిడ్డ అత్తగారింటికి సాగరప్పింది
ఎల్లమ్మ నల్లగిల్లి విద్య రెక్కలు మొక్కలు చేసుకొని 2 రెక్కలు లేవరెత్తుకొని ఉడిగచ్చి విద్య నీగమ్మ మాధవు విద్య 11 రోజుల బట్టి నీగమ్మ పాట విద్య ఆడుతున్నావమ్మా విద్య దీనితో రేపు పొద్దుగాని నీ అత్తగారింటికి నువ్వు పోతే నీటి పక్క వాడళ్ళు ఓ శ్రీనాథవ్వా 11 రోజుల బట్టి ఆగమాగం తిరుగుతాను విద్యో నీ అమ్మగారింటికాడ ఏం పెళ్లి ఎవరి పేరంటాం ఎందుకు బిడ్డ ఏం పండుగ చేస్తాలని తెలిసి నన్ను కొందరు విద్యో తెలవ నన్ను కొందరు నిన్ను ఏమోటన్నారు అయ్యే పెన్ను ఎక్కడిది పేరంటే ఎక్కడిది నడగన్నాడా అమరాజవ్వా నా అమ్మకు ఊళ్ళో ఇల్లు బాగి లేదు అడిగిన మా అమ్మ కొత్త ఇల్లు కట్టినా మా అమ్మ పడగ వేసుకున్నా ఇక మా అమ్మ మాకు దొరకదని నీ అత్తగారి ఇంటికాడ పదమే బిడ్డో మానుతావా బిడ్డ శ్రీనాథ బిడ్డ శ్రీనాథవ్వా నీ అత్తగారి ఇంటిగా నీ అత్తే మాట్లాడదు నీ మావే మాట్లాడతాడు సంసారం ఎల్లో ఎల్లగురో మరిదే మాట్లాడితే ఈ సంసారం పోరాడ ఆడి పుడుక పుట్టే సుఖపడ్డాడని మాదిర బట్టలు పుట్టి పెట్టుకొని నా అమ్మగారి ఇల్లు గావిల్లో ఉన్నదని విద్య నా ఇంటికి అత్తనే విద్య నాకమ్మాలే బాయే నాకయ్యాలే బాయే ఈ బాధ మరి చెప్పాలని బిడ్డ ఊరు బందుకున్నా పొంద గాడి కత్తి నీ కాము గంగ నిన్నేమో నన్ను ఏమి కడుపు కన్నావు నా కట్టం చెప్తారావని నా మీద కోపే ఎత్తేడు దోసిల్లా నన్ను అయ్యే బిడ్డో నా బిడ్డ శ్రీనాథ నా వీధి కోపమా నా పొంద మీద నా పొందు మీద తీసిపోయే విద్య వాళ్ళుడా నరేందర్ అన్న నా పేరు తీసిన విద్య నీ మెడకేసిపోతున్నా మరి తెలుసో తెలియక నా విద్యనన్నా తప్పు చేస్తే అది కాదు బుద్ధికిదని చెప్పి కళ్ళలోనే బెదిరించి కడుపులో తయారించి నా కన్న బిడ్డకు కొడుకు అన్న తండ్రి లెక్క నా బిడ్డను చదువుకో అల్లుడానందరన్న ఇక నా బాకి తీరుతుంది చదువుకున్నా నీ పిల్లే తప్పుకున్నా నీ పిల్లే నువ్వు తిట్టినా చూడ కొట్టినగా అయ్యా నా కొడుకనా తీరన్నా నేను పోతున్నా నీ అక్క బయలము కొడుకో ఊరి కొడుక తీరన్నా నెలకొక్క పండుగరా అయ్యో ఈ ఏడాదికి 12 పండుగలు కొడుక ఏ పండుగ రోజు వాడి దానికి అమ్మగారి ఇల్లానికి రాదు అది పెద్దల కత్తుది పెత్తురమ్మ వాస్య బాలల కత్తుది బతుకమ్మ పండుగ పిల్లల కత్తుది పెరీల పండుగ బతుకమ్మ పండుగ 10 రోజులు ఉండదనంగా నలుగురు బిడ్డల తల్లైన పొద్దుగాల లేదా చీపురు గట్ట వచ్చి వాకిట్ట కట్టి వాకిల్లుగా పండుగ దగ్గరికి వస్తుంది మా వ్యాసంలో తొలకపోరు మా అవ్వ రాక అయ్యనే తోలుతంలో మా అవ్వ మా అయ్య రాక మా అన్న అత్తన్నో తమ్ముడు అత్తన్నని అయ్య నీగన్నారు నాతో బాదుతాయి ఆడవిల్లలు కొడక వాళ్ళు తీరలంటారు బిడ్డో రైకలంటారు కొడక చేతికి కాదు అంటారు నొచ్చుకు బొట్టు అంటారు వాళ్ళు 10 గోరు గుజ్జే ఒక్క స్త్రీలతో మన అవ్వరాజు వాడి అన్ని విధాల వచ్చు నేను మొగ బాయిగా నేకో దోసింది తినలేదు తినలేబెట్టి నువ్వు ఆడవిల్లావరకు నింపుల కొడక డబ్బల కోపం వచ్చి ఏదైనా తిట్టు మాటే కొట్టు మాటే అంటే నల్ల సిలకల్లా
కర్రకు పుచ్చడు రా బిడ్డ కన్ను తీస్తుందిరా నా కోడలా ఇక నేను పోతున్నా ఈ అత్త బాకే విజో ఇక తీరుతున్నది ఆడి బిడ్డల విజో ఓ కోడల కనుసవా ఆడి బిడ్డ ఉంటది మీ పొత్తుల చుట్టవు బిడ్డ ఎన్నడన్నా బిడ్డ అవ్వగారిల్లని ఆశపడతే నా బిడ్డని తిట్టవో కొట్టవో ఎదురుంక ఉరికచ్చి కళ్ళకు నీళ్ళిచ్చి నా బిడ్డల మాటని ఎదురుంగ వచ్చి ఇల్లు తీసుకపోతే అవ్వ లేకుండా అయ్య లేకుండా మా వదిన వచ్చిందని మరి నా ఆట మాత్రం నా బిడ్డ మనసు నిండి చేసుకుంటే అవ్వ ఓ కోడలా చూసావా మీ ఆడి బిడ్డలు దూరం కొట్టకు ఒకవేళ మీరు మందాలు ఇయ్యకుంటే నాన్నకే పాపం చేసిరా మా వాళ్ళకే పాపం చేసి నన్ను మందలు ఇయ్యబాయాలని ఆ గిట్టకెళ్ళి వెనకకే వచ్చి బస్సల్లో కూర్చుండి రా బిడ్డ ఓ నాయన పోసారు ఓ మహారాజవా నీటి పోతే నీ కోడ మాట్లాడపాయ నీ ఆ కొడుకు నాన్న మాట్లాడపాయ ఎవరింటి పోవాలి అవ్వా నీకు నలుగురు కొడుకులు ఇచ్చేపడిగే నేను పెద్దనాలు ఇంటికి పోతున్నా చిన్నన్నాలు ఇంటికి పోతున్నా ఒక్కన్న తోడ విడితే ఒక్కన్న మాట్లాడునా ఒక్క నన్ను మందరియ్య పాడని అయ్య నేను కన్నా బిడ్డ బస్తల్లా కూర్చుండి అయ్యవ పాట ఆడి నా బిడ్డ పోతాది ఒక్క తల్లి పిల్లలో కలుసుండి బిడ్డ కోడలాను సవ్వా ఇవాడికి నా బాకి తీరింది నా రుణబంధన వాసిపోతున్నదే అవ్వ మరి కా తల్లి సత్యావతి దేవి అయ్యా ఎవరారా నన్ను కొంట పోతే సచ్చునోళ్ళు ఎవరు కనిపిస్తాను ఈ తల్లి రాజమ్మ 11 రోజుల బట్టి వాళ్ళ బిడ్డ వాళ్ళ పాట పాడతాను వాళ్ళ అయ్య వాళ్ళ మా తల్లి కనిపిస్తల్లా అయ్యా ఇయ్య నన్ను మీరు వంట పోతే మీతోటి అరగంట సేపు అయ్యా ఎవరారా అరగంట సేపు నానా ఎవరారా ఒక అరగంట సేపు గడిపితే నాటు మాత్రం భర్త చేతుల నా బిడ్డలు నా కొడుకు చేతుల బిడ్డను పెట్టి అయ్యా మీతోటి యమనాతో నేను అరగంట సేపు అయ్యా ఓ నాయనా నాకు కలవి ఇవ్వలేరా ఎవరారా అరగంట సేపు గడవడకున్నది ఆ బిడ్డ ముఖం చూసింది కదా తను దక్కది నువ్వు ఎక్కడ పోతే బిడ్డ నా కోడలా సుభద్ర నా కోడలా నా ప్రాణం పోతుంది ఊరికి రావే అంత మాటలిన్నది అవరారా అత్త సత్యవాది సత్యవాదు ఉన్నావు నాతో అంటే అమ్మ బిడ్డలకి చేసినావా నాతో కట్ట వచ్చింది నాతో చేరే నాతో నా తోడు చెప్పలేవా వంట వర అంటే కాకూడదా అప్పుడు అమ్మవారి సత్యవతి కూడల మొత్తం చూసింది కూడలా ఇక నా తర్వాత అక్కలు వింటే నాకు ఇంకా వీధికి వెళ్ళిన ఎక్క వీధికి వెళ్ళి ఇక వాళ్ళంతా రోగం వల్ల నాకు అచ్చమని చుట్టే నా
కన్నా వడదండే నా కోడలా ప్రాణము పోతుంది విద్య సుభద్ర నా ప్రాణపోక ముందు విద్య కత్తిరిగాడు వివాహ నా భర్త ధర్మసేనరాజు నా కొడుకు మరి గోవిందరాజు కత్తిరికాడ ఉండడు విద్య నా కొడుకుని భర్తను కోరుకోని వస్తే వల్ల వచ్చేదాకా తనవు దక్కుతే ఇయ్యా నా విద్యను నీదవ్వా నా కోడలా మీ మామ చేతులోనా నా విద్య నా బిడ్డను నేను పెట్టి నా కోడలా ఇక నా ప్రాణం పెడితే ఉరికిపోయినా మా భర్త దొరక రాపోవే మా మామ తీసుకొస్తా నీ కొడుకుని తీసుకొస్తా అత్తమ్మ నేను మా చేస్తాను మా అత్తయ్య మన అత్తలా ఆగిందా ముసల్తానికి ఎత్తులని కోడలు ఉంటాయి ముసల్తానికి పిట్టిది కానీ పిట్టిది కానీ లంచ్ తాగుకోవద్దా కోడలు సంతాయితే ఎంతో అత్తలు ఆరాటపడతారు ఆయనకు అత్తలు కోడలు ఎవడో తీసుకుపోయి తారం చేయించి వరం పట్టి అని ఉండే బొట్టు పెట్టి కానీ బాగుపడతారు నేను ఎక్కువలు ఉండదు అంటే ఇప్పుడు మొత్తం కూర్చొని కానీ మాత్రమైంది మా అత్త మంచిది వస్తా అత్త సార్ పోను నువ్వు అది కోడలు పెత్తనం వస్తుంది పెత్తనం వస్తుంది వస్తుంది కోడలు పెత్తనం రా మాట్లాడితే మా మామ గుంజాడు ఎన్ని రోజులు వస్తాడు ముసలి ముసలి గుంజాడు అలా అన్నిటిగా మా మామ కూడా వస్తాడు వచ్చాక నా మొగడు గోవిందరాజు ఆయన గుర్తి గుర్తి నా చేతులు పెడుతా చేస్తా నారాయణ ముక్కులు వాడిన సంవత్సరం మూసిన సంవత్సరం అందరూ మెట్లు మరి పెద్ద నాగోడికి ఇచ్చాడు గడ్డ గడ్డని ధర్మతేల మారదే
వస్తాను అంటే మనిషి దేవత అత్తకు సత్యవతికి బాధ రోగం వచ్చింది. అత్త బతికేటట్లేదు. అయ్యో పోయే ప్రాణం అత్త అత్త బతికి లేదు. మామూలు తొందర రాలే కొడక గోవింద రాజ మీ అమ్మ బతికేటట్టు లేదట నాని కొడుకు తీసుకొని రాదు ధర్మదేవ రాజనమ్మ బల్ల బల్ల విడనాడి పోతావా బామా వేటికైనా దేవదేవో దేవ ఉన్నది సత్యవతి దేవి బిడ్డలు బిడ్డాలని కొల్లారు పన్ను పనులు కట్టి బామా బిడ్డలు కంటే అమ్మంటారు నిన్ను బిడ్డ విలువాపాయే ఆశరీరాపాయే బామ సత్యవతి ఆడవిల్లకు బామా అవా ఉండవాలే అవా ఉన్నానాలే అన్నారు బామా అవ్వలేకపోతే కరువు అన్నారు వాళ్ళు ఉన్నానాళ్ళు ఆశ అన్నారు బామా పాలు లేకపోతే కరువే బామా ప్రాణం వెళ్ళిపోతే ఎట్లా బతుకు బామ సత్యవతి నా గంట వీడానాడి వెళ్ళిపోతావా బామా బామ సత్యవతి ఆడదాని ముంగట మొగోడు పోవాలి కాని మొగోడు ముంగట ఆడి పోకూడదు. అది ఆడదాని ముంగట మొగోడు పోయి ఆడిది ఉంటే తన తాడు ఉడికించుకుంటది, కంఠం వేసుకుంటది, ఇంత అన్నం తింటది. కాని ఆడిది పోయి మొగోడు ఉంటే అండుకుంట చేత పట్టుకోడు, అన్నం వండుకోలేని తినలేడు బామా. బామ సత్యవతి భార్య మీద అంత దూరం జరిగి కూర్చున్నాడు కాడు తర్వాత వారాడు. అయ్యో అప్పటి వరకు ఆ తల్లి అమ్మా సత్యవతి దేవి కన్నీ జీవనాలు వేయినాయి. ఆత్మజీవి మిగిలింది. భర్త ముఖం చూస్తండి ఈ కంట్లో పడి తిట్టే పోతున్నాయి. ఈ కంట్లో పడి తిట్టే పోతుంది. ఒక్కడంట లేడు, రెండంట లేడు. బెల్లం కొట్టారు అవుతాయిండు మా చోట కూర్చున్నాడు తన పడుతుంది. అంతల కొడుకు తిరిగి గుంపులు గిది 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 తల్లి వేడికి వచ్చినప్పుడు అమ్మా కొడుకుల దగ్గర తీసుకున్నది. కోడి కాదా పిల్లల రెప్పల కింద కనుక్కున్నట్టు కన్న కొడుకును సంకల గుంజుకొని ఒరి కొడక గోవిందరాజా, ఒక్క కొడుకు కాదు, ఒక్క రూపాయి ముళ్ళ కాదు, ఒక్క దేవసం కాదు, ఒక్క గంట చూపు కాదు, ఒక్క కాలు నడక కాదు, కూడా ఒక్క బిడ్డ కావాలని మీ బాబు వద్దు వద్దు అంటే పోరి పెట్టి కొల్లారు వాళ్ళు కట్టి కోడి దేవతల పూజేసి ఒక్క బిడ్డని కన్నా నా బిడ్డ ఇంటి నిలవానంగరే కొడుకో నా ప్రాణం పోతలే